ఏంటి షర్ట్ అలా కనిపిస్తుంది? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 17వ తేదీ 2024 సంవత్సరం శుక్రవారం. ఈరోజు ఉదయం నుండి వర్షం కురుస్తుంది. చాలా శుభసూచకం, సంతోషకరంగా ఉంది. నేను శారీరకంగా లోక సంబంధిగా ఎక్కువ సమయం ఎక్కువ సంవత్సరాలు జీవించాను. 1996 సంవత్సరం బ్రదర్ యేసన్న గారి ద్వారా నేను రక్షణ పొంది నూతన ఆత్మీయ జీవితంలో వచ్చాను. చూడండి, మొదట ఏమో శరీరానుసార లోకానుసారుడుగా జీవించిన నేను నూతన జన్మ 1996లో ఆత్మీయంగా బలపడ్డాను. తుంటరి అంటే ఏంటో తెలియదు, కానీ నేను ఈ మధ్యకాలంలో ఎండల వల్ల అస్సలు ప్రార్థన చేసుకోలేకపోయాను. నేను ఉండే గది ఒక సొరంగం లాంటిది. ఒళ్ళంతా చెమటకాయలో చెమట పొక్కులు అంటారే, దాంతో అల్లాడిపోయి అసలు ప్రార్థన పెద్దగా చేసుకోలే, ఉదయం పూట సాయంత్రం పూట తప్ప. అందుకనే బలహీనపరిచే మనుషుల కంటే బలపరిచే దేవుడిని నమ్ముకుంటే మనం బలంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. నేను రోజు దేవుడిని తలుస్తూ కొలుస్తూనే ఉంటాను, పడుకున్నా, కూర్చున్నా, తిరుగుతున్నా కూడా. అదే నా పాలిటీ. ఇలా నిలబడి వాట్సాప్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. విచిత్రం ఏంటంటే మలాకి 3వ అధ్యాయం 16వ వచనం, అది చిన్న ఇది పెట్టాను, స్టేటస్ పెట్టాను. అది ఏకంగా 450 మందికి పైగా చూశారు. 25 సెకండ్లు కూడా కాదు. అందుకే దేవుని కార్యాలు ఆశ్చర్యం. మనం తొందరపడకూడదు, నిరీక్షణతో ఓపికతో ప్రార్థన చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఈ మధ్యకాలంలో శారీరకంగా మళ్ళీ లోక సంబంధిగా మారిపోతానేమో అని భయం వేసింది. యుగ సమాప్తి వరకు నిన్ను కాపాడే దేవుడు తోడై ఉంటానన్నాడు, కాబట్టి ఆయన తోడై ఉండి నన్ను నడిపించాడు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను చనిపోయినా కూడా ఈ వీడియో బ్రతికున్నన్నాళ్ళు ఇది ఉపయోగపడ్డా పడకపోయినా చనిపోయిన తర్వాత దీని వాల్యూ పెరుగుతుంది. దేవుడు మిమ్ములను మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.